కొంచెం గ్యాప్ ఇచ్చి నిదానం కలుపుదామండి, బాగా వస్తుంది అన్నమాట. ఓకే, చక్కగా అయింది కదా, కొంచెం నిదానంగా అండి. ఇట్లా చేశాను. అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేద్దాం. అలాగే ఒక అర స్పూన్ ధనియాల పొడి వేద్దామండి. అట్లాగే ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేద్దాం. వేసి తిప్పేద్దాం. ఇదండి ఎంతో టేస్టీగా ఉండే, చాలా సింపుల్గా అయిపోయే క్యారెట్ ఎగ్ ఫ్రై అండి, రెడీ అయిపోయింది. ఓకేనా, అయిపోయింది, వడ్డిచ్చేద్దాం.